సార్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అవునండి. 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. అవునండి. ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చిందా సార్? 6 గ్యారెంటీలు పక్కా ఉన్నాయండి. 6 గ్యారెంటీలు పక్కా ఉన్నాయి. 4 అయిపోయినాయి. 4 అయితే పూర్తిగా అయిపోయినాయి. ఇంకో 2కి టైం ఉంది. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాడు. ప్రవేశపెట్టారో క్లియర్ చెప్పండి. ఒకటి కరెంటు మాఫ్ అండి, గ్యాస్ ఒకటండి, రైతు బంధు ఇది బస్సు ఒకటి ఫ్రీ అన్నాడు, అదొకటి. మళ్ళీ ఇది 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశాడు బ్యాంకులది. 4 అయిపోయినాయి. ఒకటి కళ్యాణ లక్ష్మి, ఇది రైతు బీమా అన్నాడు, అది ఒకటి పెండింగ్ ఉంది. ఒక 2 ఉన్నాయి. బస్సు ఒకటి చేశాడు. బస్సు ఒకటే ఇబ్బంది ఉంది. ఆయన చేసింది ఏంటంటే ఒకటి కాలేజీ పిల్లలకు, చదువుకున్న పిల్లలకు ఫ్రీగా పెట్టుంటే బాగుండేది. అందరికి పెట్టి మహిళలకు. కాకపోతే ఏంటంటే మనం చేసుకుంటున్నాం. ఆయన పెట్టింది మంచిగా ఉంది. పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ టైంపాస్ తిని ఇంట్లో ఉన్నవాడు ఏం చేస్తున్నారంటే చా తాగడానికి టైంపాస్ పోయే వాళ్ళకు, పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. అంతే, తేడా ఏమీ లేదు. ఆయన చేసింది ఏది ఖరాబ్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్యాస్ కానివ్వండి, జీరో కరెంట్ బిల్లు అన్నీ కూడా మీకు మాకు అయినాయి. మా ఊళ్ళో చాలామందికి అయినా మేము చేయించినాం. మళ్ళీ మేము ప్రజాపాలన పోయి, కాకపోతే మళ్ళీ మండలానికి మళ్ళీ పోయినాము. మేము మళ్ళీ కొట్లాడినాము, సార్లతోటి అడిగినాము, ఎంప్లాయీస్ పోయినాము, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కొట్టి అడిగినాము. మళ్ళీ కాకపోతే మళ్ళీ రండి అన్నారు. మళ్ళీ 4 కాకపోతే మళ్ళీ ఇంకా 4 కాకపోతే మళ్ళీ 4 రోజుల తర్వాత రమ్మన్నారు. ఎందుకంటే కొన్ని సిగ్నల్ లేక ప్రాబ్లంలు అయిపోయినాయి. వాళ్ళు ఏం చేయక కాదు,